ఎవరేంటిదబ్బా? తెలిసిపోయింది, అమ్మాయి రాజుగారి మనవరాలు. ఈ విషయం వెంటనే అడిగి చెప్పాలి. నన్ను మతిమరపడు అంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు, 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 అమ్మాయి రాజుగారి అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి. కనిపెట్టేశాను, అమ్మాయి ఎవరో కనిపెట్టేశాను, కనిపెట్టేశాను. అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? చెప్పడానికేగా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తుకు రాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా? ఆగలేవట్రా నీ అబ్బా. ఆగండ్రా, నువ్వు చెప్పు 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 చెప్పు. ఏంట్రా చెప్పు చెప్పు, చెప్పడానికే వచ్చావు. చెప్పు 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 చెప్పాలా? నేను ఈడొకసారి ఆడ వస్తాడు, ఆడొకసారి ఆడ వస్తాడు, నువ్వు ఒకసారి ఆడ వస్తావు. ఇట్లా చెప్పరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పరా. తెలుసా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. అసలు నువ్వు నన్నెందుకు కొడుతున్నావు? నిన్ను చూసి నేనెందుకు పరిగెత్తాలి? ఏం గుర్తేది? కొంచెం గుర్తేవా? నేను నీకు గుర్తు చేయాలరా? అదే అదే, ఆ తర్వాత తర్వాత కాదు, ఇప్పుడే చేస్తా. ఇలా ఉందేంటి? ఈ అమ్మాయికి కొంచెం దైవభక్తి ఎక్కువ. అబ్బాయి పేరు ఆపారావు. ఏం చేస్తుంటాడు? ప్లేయర్, మంచి ఆటగాడు. అలాగా, ఏమాడతాడు? ఫుట్బాల్, వాలీబాల్, కబాడీ, ఖోఖో. బెళ్ళంగోడు, వామనగుంట, చుక్ చుక్ పిల్ల, తొక్కుడు బిళ్ళ. అయితే మంచి క్రీడాకారుడు అన్నమాట. అవునండి, స్పోర్ట్స్ కోటాలనే నాకు ఉద్యోగం కూడా వచ్చింది. బాబు మేడం తండి, కాలెత్తండి, చేయి తాపండి. పలహారం పెడతారు. ఇది మా సాంప్రదాయం. చూడమ్మా, సిగ్గుపడకుండా తలపైకెత్తి అబ్బాయి చూడు. మీ పేరు? నూకాలమ్మా. పేరు కొంచెం మోటుగా ఉంది, అయినా పర్లేదు. పెళ్ళైన తర్వాత నూక్ అని పిలుచుకుంటాను. మీకేమిష్టం? రక్తం. వీడిని తిరు, వారానికి సరిపోతాడు. ఒరే శాస్త్రి, పెళ్లి కూతుర్ని చూపించమంటే అమ్మవారిని చూపిస్తావా? దాన్ని కనుక పెళ్లి చేసుకున్నానంటే నా రక్తం లీటర్ల లెక్కన తాగేస్తుందిరా. అన్నా, బిల్డింగ్ అన్ని సిమెంట్తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. అలాగే అడ్రస్ అడిగా. ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్సులో వెళ్ళొచ్చు, బాగా బలిసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు. ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైనా ఫేషియాలి ఉండాలా? ఫేషియాలి ఉండాలా? నువ్వు అడుగు, నీ ఫేషియాలి ఎంత చూద్దాం. ఏంటండి ఒకసారి అక్కడ కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటికాని అక్షరాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అడుగుతారా? బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరో ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5. మిగతా 4 లోపల ఉంటారని మాట. తప్పండి తప్పండి. బాబాయ్, అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా, అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సెట్టరేమో. చిచి,
దాన్ని చూస్తుంటే చిత్రంలో లేదు, పెద్ద పిట్టర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబోయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టిసర్లు. మనం నిన్న అదృష్టం. కదా సరిపేసాడట్రా. ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమైందన్నారా? ఏదైతే అవ్వకూడదో అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను. ఎవరు మీరు? మేమెవరో తర్వాత నీకే తెలుస్తుంది. కొంప తీసి పోలీసులేనా? వాళ్ళకంటే గొప్ప నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసాను. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటావు. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సపరేట్ ఛార్జ్ అవుద్ది. చీనర్మే, ఇక ముసుకలు గుద్దులాట అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి, నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీదే లేట్ వెళ్ళు. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో, నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో, ఈ సామాన్యుడు కాదు, అది చెప్పేచ్చు. తర్వాత అవుతా. శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. ఏమిటి అలా చూస్తుండిపోయావు? ఏమండి, మీకు ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలు అంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా? శోభనం గదిలో భర్త చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏమైతేనో పరిచయం లేనట్టేగా. ఒట్టేసి చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఒట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం, ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా. అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభనం సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభనం సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాం. అవునా? నవ్వేశావు, అదే చాలు. అయ్యో.